మేడం చాలా బాగా క్లారిటీ ఇచ్చారు సార్. యాక్చువల్గా ఆ లాస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో, ప్రజెంట్ సొసైటీకి జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో అది ఈ ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ ఏమో అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా మనం రీసెంట్గా అతుల్ సుభాష్ కేసు అని ఒకటి బెంగళూరు టెక్ అతను లీగల్ హెరాస్మెంట్ వల్ల చనిపోయాడు మేడం. యాక్చువల్ కుటుంబ వ్యవస్థ నుంచి పెళ్లి చేసుకొని లీగల్ టెర్రరిజాన్ని వాడుకుంటూ ఒక వ్యక్తిని బలి తీసుకున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ చట్టాలు మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కేసులో అది మన వ్యూవర్స్కి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిత్య పెళ్లి కూతురు అని మీరు స్టార్ట్ చేసినప్పుడు అట్లా ఎందుకు ఉంటుందండి, ఏదో ఎలిగేషన్స్ ఉంటాయి కదా అనుకుంటాం. కానీ మేము కూడా ఒక 5-6 కేసెస్ అట్లా చూసాం. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, ఎంత ఓపెన్గా కూర్చున్నారంటే, ఏడవాల్సిన వాళ్ళేమో భయపడుతూ కూర్చున్నారు, భయపడాల్సిన వాళ్ళేమో ఏడుస్తూ డ్రామా ఆడుతున్నారు. ఎందుకు? ఏం చూసుకొని వీళ్ళ ధైర్యం? లా అండ్ ఆర్డర్ని చూసుకొని వీళ్ళ ధైర్యం. మనం కేసులు ఫైల్ చేసేస్తే ఇండియా లా సిస్టమ్ ప్రకారం మ్యాక్సిమం ఒక 3 to 5 years రిలాక్స్. అన్ని సంవత్సరాలు తిరగాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళకి అడ్వకేట్ ఖర్చులు కానీ కోర్టు ప్రొసీడింగ్స్ కానీ చాలా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ వీళ్ళు సీనియర్లు లీగల్గా తిరగడంలో, కేసులు వేయడం, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బు వసూలు చేయడం, వీళ్ళు బాగా సీనియర్స్. వీళ్ళు చూస్తే వణుకుతున్నారు. పక్కన పోలీస్ స్టేషన్కి అయితే కొట్టుకున్నారని చెప్పి వెళ్ళారు, కానీ వాళ్ళు కొట్టారు, చైన్ లాగేశారని రూల్ ప్రకారం అయితే వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎక్కడో అదృష్టం బాగుండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బయటకు వచ్చింది, కానీ లేకపోతే వాళ్ళు 498 వేసేవాళ్ళు, కేసు నడుస్తూ ఉండేది. ఇక్కడ మీకు ఒకసారి నమస్కారం పెట్టాలనిపిస్తుంది సార్. ఎందుకంటే మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇక్కడ మేము ముగ్గురు ఉన్నామని తెలిసి కూడా మీకు 30 లక్షలు ఇప్పిస్తామని ఇక్కడికి దాకా వచ్చారు చూసారా. మరి మా ఎపిసోడ్లు కానీ మా గురించి కానీ తెలిసి వచ్చారో తెలియకొచ్చారో నాకు అర్థమే కావట్లే. మీరు ఇక్కడే కూర్చోండి, మీ 30 లక్షలు 30 సంవత్సరాల తర్వాత ఇప్పిస్తా, లేకపోతే ఆ ఇల్లును అదే రాయిస్తా. అవి రాయించేదాకా మీరు ఇక్కడే ఉండండి. పిల్లల భవిష్యత్తు అలాగేనండి, అలాగే పిల్ల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ ఆస్తులు. అంటే నువ్వు గట్టిగా మాట్లాడితే రాసి ఇచ్చేసేటట్టున్నావు నువ్వు. ఉండు. మీ అమాయకత్వం ఎంతలా ఉందంటే, మీలాంటి బకరాలను ఎత్తుక్కొని ప్లాన్ చేసుకొని, మీకు ఒక టీం ఉందా అందరిని ఎంక్వైరీ చేసుకోవడానికి కుటుంబం గురించి? అంటారు మీ ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని మంచోళ్ళే అంటారు. 6 పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇంకో 10 పెళ్లిళ్ళు. ఆగయ్యా, ఏం మాట్లాడుతున్నావు? సిగ్గు లేకుండా లెగిసి ఒకటి ఇచ్చానంటే ముఖం పగిలిపోద్ది. మళ్ళీ వింటున్నాం కదా అని మాట్లాడుతున్నావు ఏంటి? చేసే పనులు చేసుకుంటే వెళ్ళి సిగ్గు లేకుండా ఏం చూసుకొని మీ ధైర్యం ఇక్కడ? మేడం కొట్టకుండానే ఏడుస్తున్నారంటే పిల్ల భవిష్యత్తు పాడైపోద్దానండి. ఏం భవిష్యత్తు? ఎన్ని భవిష్యత్తులు ఉంటాయి చెప్పు? 1వ భవిష్యత్తు, 2, 6వ భవిష్యత్తు ఇక్కడ నువ్వు చూపిస్తున్నదే. ఎవరు తిరం కాదండి, అందుకని పెళ్లిళ్ళు ఎవరు చేయమన్నాడు నిన్ను? 1, 2 చేసి ఊరుకోవాలా? నువ్వు 6, 7, 8, 9 చేసుకుంటే వెళ్తావా? నేను చచ్చిపోతే పిల్ల ఏమైపోద్దని పెళ్లి చేసాం కానండి. నోరు మూసుకొని కాపురానికి ఉంచి ఇక్కడ వద్దండి, బతకనివ్వండి. మీరెవరు వద్దంటానికి? అబ్బాయి అసలు డైవర్సే ఇవ్వడం మీ కేసులో. మీరు ఇప్పుడు 5 పెళ్లిళ్ళు చేసుకొని వదిలేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు చూసారా, వాళ్ళందరినీ పిలిపిస్తాను నేను నెక్స్ట్ ఎపిసోడ్కి. నేను పిలిపిస్తా, మా టీం పిలిపిస్తుంది. మీరు ఆ రోజు వచ్చి కూర్చొని 30 లక్షలు అడుగుతారా, ఆస్తి అడుగుతారా? అడుగుదురు కానీ ఊరికే వదిలేస్తాం అనుకుంటున్నారా? పిల్లలు చంపేస్తారండి, అది భయం అండి. మేము సార్ మనం ఉంటాము అని చెప్పినా కూడా అతను పిల్లని కాపురాన్ని పంపించడానికి యాక్సెప్ట్ చేయట్లే. ఇక్కడ క్లియర్, ఆ అమ్మాయి ప్లానింగ్ ప్రకారం వెతుక్కున్నారు, సంబంధాలు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, చీటింగ్ కేసు ఒకటే కాదు, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. మీ 3 ఎకరాలు కూడా ఈ అబ్బాయికి మీరు రిటర్న్ చెయ్యాలి. మీరు ఎక్కడెక్కడో సంపాదించారు కదా, వాళ్ళందరికీ రిటర్న్ చేయిస్తాను ఇప్పుడు నేను. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, మేము ఎదుగుతామండి. మీరు టెన్షన్ పడకండి అమ్మా. మీ డైవర్స్ పేపర్స్ లేవు మీ దగ్గర, ఎక్కడికెక్కడ లెటర్లు రాయించుకొని పెద్ద మనుషులు ఓ టీంని పెట్టుకున్నారు, ఒకళ్ళిద్దరిని. వాళ్ళు పెద్ద మనుషులుగా కండువాలు వేసుకొని వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే పని వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారు మీ తరపున వాళ్ళు. పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్తే చాలా డబ్బులు అవుతాయి అంటేనే ఇక్కడికి వచ్చారు వాళ్ళు. పిల్ల ముఖం చూడండి అమ్మగారు. అదే నాన్న, పిల్ల ముఖం నీ ముఖం చూసినాకే ఇప్పుడు చెప్తున్నా. మీరు 3 ఎకరాలు తీసి ఇక్కడ పెట్టకపోతే మీకు డైవర్సు కాదు, లీగల్గా మీ ఇద్దరిని అరెస్ట్ చేసినాకే మాట్లాడతాం మేము. నాన్న మీ కేసు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీలాంటి వాళ్ళ గురించి ఫస్ట్, వాళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడతా. బేసిక్ సెన్స్ ఉండదమ్మా. ఈ రోజున మగపిల్లల్ని కాపాడలేక చేస్తుంటే ఒక సంబంధం, ఒక్కగానొక్క కొడుకు ఎత్తుక్కోవా? అమ్మాయి అలాంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటని తెలుసుకోరా మీరు? బేసిక్ సెన్స్ కదా మేడం. ఈ రోజుల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకప్పుడు ఒక సంబంధం అంటే మనం పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో వెళ్ళినప్పుడు ఆ సంబంధాలు మనకు తెలుస్తూ ఉండే. అరే వీళ్ళ కూతురురా, వీళ్ళ అబ్బాయిరా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇదిరా, వాళ్ళకి ఇన్ని ఆస్తులు ఉన్నాయిరా అని. ఆ స్టేజీ పోయి, కుటుంబాల గురించి పోయి, మ్యారేజ్ బ్యూరోస్లో సంబంధాలు ఎత్తుక్కునే అంత
హీనమైన రిలేషన్స్ సిస్టమ్ని డ్యామేజ్ చేసేసుకున్నాం మనం. చుట్టాలు అంటే ఒక కామెంట్ అయిపోయింది ఈ రోజున. చుట్టాలు రిలేటివ్స్ అనేది ఒక స్ట్రెంగ్త్ అనేది లేనే లేదు. స్ట్రెంగ్త్ అంతే, చుట్టాలు ఉండాల్సిందే, అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిందే. ఈ రోజున మీరు ఎక్కడున్నారు, మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇదిగోండి మా 100 మంది చుట్టాలు వస్తారంటే వాళ్ళు ఎంత గ్రేటో తెలుసా, ఎంత ఆస్తుందని కాదు, బేసిక్ సెన్స్ మిస్ అయ్యి రిలేషన్స్ని కట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇలాగ రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితులు. అదే వీళ్ళకి కరెక్ట్ చుట్టాలు ఉండుంటే అరే అమ్మాయి అలాంటిదంటారా మా ఏరియాలో మనం ఒకప్పుడు ఒక మేనమామో ఒక ఇదో ఎవరన్నా ఉంటే ముందు ఆ సంబంధంకి సంబంధించి వీళ్ళకి చెప్పకుండా కూడా ఎంక్వైరీ చేసేవాళ్ళు. అరే నా మేనలుడు వెళ్తున్నాడు, నా మేనకోడలు వెళ్తుంది ఆ కుటుంబంలోకి అని. అలాంటి సిస్టమే పోయింది. ఎవరు డ్యామేజ్ చేసుకున్నారు ఇవన్నీ? చుట్టాలు లేక కదా, అందరూ బతికే ఉన్నారు. ఒకరికొకరికి కమ్యూనికేషన్స్ లేకపోవడం, ఒకరికొకరికి మా వాళ్ళు అనే ఫీలింగ్స్ లేకపోవడం. మీరు అలాంటి ఫీలింగ్స్ చూపిస్తే వాళ్ళు కూడా అలా చూపించేవాళ్ళు. వాళ్ళే చూపించాలని కూర్చుంటే కుదరదు. మారండి, జనాలు మారండి, కనీసం రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరేంటి, మీ పుట్టుకేంటి, మీ వంశం ఏంటని తెలియాలంటే మీ చుట్టాలే. ప్రతి ఒక్కరికి ఒకరికొకరు చుట్టాలమే. కరెక్ట్ లైఫ్, కరెక్ట్ కుటుంబ వ్యవస్థ కంటిన్యూ అవ్వాలి అంటే ఇలా కోట్ల చుట్టూ స్టేజ్ల మీద జీవితాలు నాశనం అవ్వకూడదు అంటే ఒకరికొకరు రిలేషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చుకోండి. మీ రిలేటివ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అవతలోడు మంచోడు కాదు, ఓకే మనం మంచోళ్ళంగా మనం రెస్పెక్ట్ ఇద్దాం. వాళ్ళు మారుతారు, మార్పుకు ఒక ఛాన్స్ ఇవ్వండి. సంబంధాలు మగపిల్లల పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నామండి, ఆడపిల్లల పేరెంట్స్ అన్న ఇక్కడేమి ఈ కేసు గురించి మాట్లాడట్లా. ఒరిజినల్గా ఒక సంబంధం వెతుక్కునేటప్పుడు కుటుంబం ఏంటి, అమ్మాయి ఏంటి, అసలు మెయిన్గా అమ్మాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ అంతా కూడా వాళ్ళ ఆ సిస్టమ్ అంతా కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంది కాబట్టి కేసుల చుట్టూ తిరగడం ఎందుకు అనుకొని సైకలాజికల్ డిప్రెషన్స్, ప్రాబ్లమ్స్, షార్ట్ టెంపర్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు శాలరీ గురించి ముందే మాట్లాడుకోండి. కట్నాలే తీసుకోవద్దు, ఏం తెచ్చుకుంటుందో స్త్రీధనం వాళ్ళు వాళ్ళ కుటుంబం మాట్లాడుకుంటారు. పెళ్లి ఖర్చులు ఇద్దరు సమానంగా పెట్టుకోండి. ఇది ఒక సిస్టమ్గా రాసుకోవడం వల్ల రేపొద్దుట 498 డొమెస్టిక్ వైలెన్స్ ఈ కేసుల నుంచి చాలా సేవ్ అవుతారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసే ఛాన్స్ వచ్చిందంటే ప్రెసిడెంట్ దాని గురించి లా అండ్ ఆర్డర్ థింక్ చేస్తుంది. ఎందుకంటే వేరే ఏ కంట్రీలోనూ లేదు ఈ సిస్టమ్. మనకి స్త్రీధనంగా తెచ్చుకునే ఆస్తిని డౌరీ కింద కన్వర్ట్ చేసేసి హెరాస్మెంట్లు, పెట్రోళ్ళు, కిరసనాలు, గ్యాస్లు, అమ్మాయిలు సర్వనాశనం అయిపోయారు కాబట్టి అదొక సిస్టమ్, అదొక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని డిలీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కరెక్ట్గా డీల్ చేసుకోకపోతే తర్వాత జనరేషన్ స్పాయిల్ అవుతారు. కొంచెం థింక్ చేయండి. పెళ్లి చేసుకునేటప్పుడు 2 కుటుంబాల గురించి ఆలోచించండి. ఇంకొకటి నేను రిక్వెస్ట్ చేసేది, వీళ్ళు సైకలాజికల్గా కరెక్ట్గా ఉన్నారా లేదా, వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ 2 కూడా థింక్ చేయండి. అడగండి. ఫస్ట్లో అడగటం తప్పే కాదు. ఆఫ్టర్ పెళ్ళి అయినాక వీళ్ళు చెప్పలేదండి ఇవ్వండి అవ్వండి వద్దు. బేసిక్ వీళ్ళ తరపున ఒక్కళ్ళన్నా వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఈ రోజున ఇలా ఏడవలసిన పరిస్థితే వచ్చేది కాదు. పెళ్ళండి జీవితకాలం ఉండాల్సిన ఒక రిలేషన్, దానికి అంత షార్ట్ ఏమ్మా, టక్క టక్క చూసుకున్నారు అర్జెంట్. ఇందాక సార్ అన్నది అదేనండి, కనీసం కొంత గ్యాప్ కూడా ఇవ్వాల. వీళ్ళు సంబంధం తెలిసింది, అమ్మో వెనకాల ఏదో ఉంది ఇంక చేసేసుకుందాం, ఒకతే కూతురు పట్మని పెళ్లి చేసుకున్నారు. ఎవడి క్లాస్ ఇప్పుడు అర్థమవుతుందా? అమ్మ ఈ విషయంలో మీరు అసలు టెన్షన్ పడకండి. మమ్మల్ని నమ్ముకొని మా స్టేజ్ని నమ్ముకొని వచ్చారు. మీకు ఫ్రీగా డైవర్స్ కాదు, ఎదురు కాంపెన్సేషన్ ఇప్పించే వరకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు ఏదో ఫైల్ చేసి ఉన్నారు కదా, దాన్ని అలా ఉంచండి. మిగతా కేసులు ఆ అమ్మాయి ఏ కేసులు వేయకుండా అన్నిటి మీద క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేస్తాము. అలాగే వాళ్ళ మీద ప్రైవేటు చీటింగ్ కంప్లైంట్ కూడా, ఎందుకంటే వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ కొంత గోల్డ్ అవన్నీ పెళ్లిలో పెట్టారు కదా, అవి మొత్తం వసూలు చేసేదాకా ఆగండి. 1 year కంప్లీట్ అయినాకే డైవర్స్ వస్తాయి, ఎందుకంటే ఇందులో కన్జ్యూమేషన్ 3 days ఉంది కాబట్టి. ఓకేనా? మీరు అస్సలు టెన్షన్ పడద్దు. పూర్తిగా మా స్టేజ్ తరపు నుంచి మీకు 100% అష్యూరెన్స్ ఇస్తాం. మీ గురించి మాట్లాడతాం. వాళ్ళు ఆల్రెడీ ఏదో 5 తులాల 10 తులాల గోల్డ్ పెట్టారట. ఏం పెట్టలేదు. ఆగు, కొంచెం మాట్లాడినా కానీ ఊరుకొని. ఇక్కడ అన్ని చోట్ల వేసిన డ్రామా ఇక్కడ వేద్దాం అనుకుంటున్నారా ఏంటి మీరు? ఆ గోల్డ్ ఆ అమ్మాయికి సంబంధించి 3 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరం అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు డైవర్స్, లేదా నేను వేసే కేసులకు ఊపిరాడక చేస్తారు. గుర్తుపెట్టుకోండి. లా అండ్ ఆర్డర్ ఓన్లీ లేడీస్కి ఫేవర్గానే కాదు, ఇలాంటి చీటర్స్కి ఏం కేసులు వేయాలో మాకు తెలుసు. అయితే 30 లక్షలు నా కురాన్ మా ఇంటికి వచ్చేమనండి, మేమే చూస్తాం. 30 లక్షలు నీకు ఇవ్వాలా? అంటే పిల్ల గురించి అంటే పిల్ల బతుకు. నువ్వు ఇప్పుడు ఈ వీళ్ళ కుటుంబానికి సారీ చెప్పి ఇంకొకసారి ఆ పిల్లకి పెళ్ళిళ్ళు చెయ్యనండి, ఇలాంటి ఫాల్స్ పెళ్ళిళ్ళు అసలు చేయనండి అని రిటర్న్గా రాసి వాళ్ళ గోల్డ్ అక్కడ పెట్టి మ్యూచువల్ డైవర్స్ ఫ్రీగా ఇస్తాను అనకపోతే ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించేదే లేదు. పోలీసులకి ఫోన్ చేస్తాను ఇప్పుడు. ఇంకా 30 లక్షల కురాన్ని మేము చూసుకుంటాం వచ్చామనండి. కుర్రాడు మీ ఇంటికి ఎందుకు రావాలి? పిల్ల వెళ్ళంటుంది కదండి, అందుకనండి. పిల్ల ఎక్కడ ఉండాలి? అల్లిపోతుందండి. అల్లిపోతుంది. ఇంకా కురాన్ని వచ్చేయమంటే మేము చూసుకుంటామండి. అలాగే
వస్తాడు 3 ఎకరాలు అబ్బాయి పేరు మీద రాయి, ఎల్లరేకం వస్తాడు. ఉండయ్యా, ఆయన తీసుకెళ్లే ముఖమేనా నువ్వు ఒకడవే? పిల్ల పేరు మీద ఉంటుంది, నా కుర్రాడికి ఎందుకు పెడతామండి? మరి నీకెందుకు పెట్టాలా? 30 లక్షలు నీకు ఎందుకు ఇవ్వాలా? ప్రూవ్ చేయి ఇక్కడ. ఎలా ఇచ్చావు? నీకు 30 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం పని చేస్తున్నావు నువ్వు అసలు? రిపీటెడ్ గా పిల్లకి పెళ్లిళ్ళు చేయడం తప్ప నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఒప్పుకొని సారీ చెప్పకపోతే అందరి దగ్గర నుంచి, మిగతా 5గురి దగ్గర నుంచి ఇక్కడ పిలిపిస్తాను. అప్పటిదాకా వాళ్ళంతా కూర్చుంటాం. మాకేం కాదు, న్యాయం కోసం మేము ఎంత దూరం అన్నా కూర్చుంటాం. కూర్చో, హాఫ్ అన్ అవర్ ఎందుకు కూర్చో. పోలీసులు వదిలేశారు అనుకున్నారా? మేము ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇప్పటికిప్పుడు వెళ్తారు మీరు జైలుకి. పిచ్చాశాలు వేస్తున్నారు అందరూ. పెళ్లిళ్ళ సిస్టమ్ ఒక లైసెన్స్ సిస్టమ్ అయిపోయింది, పెళ్లిళ్ళు చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం. సరే పంపించేస్తామండి, ఆ ఇల్లును ఆ పొలం పిల్ల పేరు మీద పెట్టిమ్మనండి. అలాగే అక్కడికి వెళ్ళిపోదు. దా ఎడు కూర్చో. ఇల్లు పొలం ఆ పిల్ల పేరు మీద పెట్టడం కాదు, 3 ఎకరాలు ఆ పిల్లడి పేరు మీద రాస్తే తీసుకెళ్తారు. ఎన్ని కండిషన్లు చెప్తావో చెప్పు. నువ్వు లాస్ట్ 100 కండిషన్ చెప్తావు చూడు, 100 కండిషన్ వరకు వింటాను నీ దగ్గర. ఆ పొలం తాకట్లో ఉందని తాకట్లు ఇడిపించాలి. మేము అడిగిన 3. 1 ఫ్రీగా మ్యూచువల్ డైవర్సు, ఎదురు గోల్డ్ ఇవ్వాలి, 1 ఎకర్ పొలం ఇవ్వాలి, వాళ్ళకి సారీ చెప్పాలి. ఈ 4 1 by 1 నువ్వు ఎప్పటికి ఒప్పుకుంటావో అప్పుడు దాకా కూర్చోబెడతా. పిల్ల గురించి అండి నా బాధ అంతా, ఏమైపోద్ది అని. సరేనయ్యా, ఎంత పాడతావు పిల్ల గురించి అని. మేడం వెయిట్ చేస్తా అన్నారు, నువ్వు కరెక్ట్గా ఒక్కొక్క మెట్టు దిగి వస్తున్నావు. ఫైనల్గా ఏంటో చెప్పు. ఇంక నా దగ్గర ఏమీ లేదండి, ఆ ఉన్న పొలం తాకట్టు. పిల్ల పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చుని వాస్తులు పెంచుకుంటూ వెళ్తావా? ఏం చెప్తున్నాను నీకు? నువ్వు చేసింది తప్పు అని రియలైజ్ అవుతావా అవ్వవా? తప్పంటే పిల్ల అనాథైపోద్దానండి చేయటం అండి. నానా నువ్వు పెళ్లి కాపురం కోసం చేయించట్లేదని ఇక్కడ ఉన్న కొన్ని కోట్ల మందికి అర్థమవుతుంది. ఏదో డ్రామాలు ఆడ మాకు ఇక్కడ. మీరు చేసింది బిజినెస్, పెళ్లి అని అడ్డు పెట్టుకొని చేస్తున్న బిజినెస్. 3 డేసే కాపురం అందరి దగ్గర, అందులో 2 నెంబర్లు మాకు దొరికినాయి పోలీసుల ద్వారా. వాళ్ళు మేము రావండి అనటం వల్ల మీరు ఇక్కడ ఇట్లా కూర్చొని మాట్లాడగలుగుతున్నారు. అందులో మీ 2 అల్లుళ్ళు పాత అల్లుళ్ళు తీసుకురమ్మంటారా? ఇప్పుడు వీడియో కాల్ చేయమంటారా? ఫోన్ కాల్ చేయమంటారా? వద్దులేండి, మీ భాగవతం మొత్తం చెప్పారు మాకు. చంపించండి, అయితే పిల్లని తీసుకెళ్ళి చంపించండి. ఇంకా పిల్ల లేదనుకుంటామండి. ఒకరితే పిల్ల తీసుకెళ్తానన్నాడు. ఇప్పుడు ఎవరు తీసుకెళ్తానంటున్నారయ్యా? చచ్చిపోద్దండి మరి పంపితేనే. నేను అడిగిన క్వశ్చన్లు ఏంటి? మీరు చేటర్సు, మిమ్మల్ని జైలుకి పంపించాలా వద్దా? దీనికోసం అడుగుతున్నా, చెప్ప ఆన్సర్. నా దగ్గర ఏమీ లేదండి. ఇంకా నేను అడిగింది చెప్పవయ్యా సమాధానం. వద్దులేండి, కేసులు అయ్యి వద్దండి. మేము కొంచెం మీరు చీటర్సు, పరుగా బతకడం కాదు. మీ ఫోటోలు కూడా మీ ఊర్లో డిస్ప్లే పెట్టిస్తా. ఇలా ఈ అమ్మాయి మోస్ట్ వాంటెడ్ బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కూతురు. ఈవిడ మాత్రం ఎప్పుడో పెళ్లి చేసుకోకుండా నిత్తి పెళ్లి కూతురు అని. ఏదో పిల్ల గురించి పెళ్లి చేసాం కానీ అలా చేస్తా ఉంటాండి. చేసావు కదా అయ్యా, 6 పెళ్లిళ్ళు చేసావు కదా. వాళ్ళు ఎవరు తిరం కాదండి, ఈడనే తిరంగా ఉంటాడని చెప్పేసి. మీరు చీటర్స్, మిమ్మల్ని జైలుకి పంపించాలా వద్దా? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఇంకా కేసులు అయ్యి ఎందుకండి, పిల్లని ఏదో చేయండి, మీరే చేయండి. 2 వాళ్ళకి సారీ చెప్తారా లేదా? వాళ్ళని చీట్ చేశారు మీరు, 5 పెళ్లిళ్ళ గురించి వాళ్ళకి చెప్పలా. సారీ చెప్తారా చెప్పరా? చెప్పడానికి ఏముందండి, ఇంకా 5 పెళ్లిళ్ళ గురించి చెప్పలేదు మీరు, అవునా కదా? పిల్ల భవిష్యత్తు పాడైపోద్దని చెప్పలేదండి కదా. ఒక అబ్బాయికి 5 పెళ్లిళ్ళు అయినా ఈ అమ్మాయిని చేసుకుంటావా అంటే ఎవడైనా చేసుకుంటాడా? అడిగేం గతి లేదా? ఆ పిల్లడితో ఫస్ట్ మ్యారేజ్. ఆ అబ్బాయి జీవితం నాశనం చేశారు మీరు, తెలుసా? చెప్పండి వాళ్ళకి సారీ చెప్పండి. వీళ్ళమ్మ ఆవిడ కాలు పట్టుకుని సారీ చెప్పాలి ఇద్దరికి. ఉండు, ఫస్ట్ నువ్వు చెప్పు, వాళ్ళకి చెప్పు. అవి తప్పైపోయింది, సారీ చెప్పు వీళ్ళకి. పెళ్లిళ్ళు చేసుకునేది చిల్లరాశాలు వేసేది. కాలు పట్టుకో. ఈయన కూడా కూర్చో. ఎంత ధైర్యంగా వచ్చేసారు, ఇక్కడ ఏదో డబ్బులు ఇప్పించేస్తారు మీకు. 3వది నేను అడిగింది, మ్యూచువల్ డైవర్స్ ఇవ్వాలి అంటే అబ్బాయి మీ మీద ఏ కేసులు ఫైల్ చేయకుండా మీరు 1 ఎకరము ఆ గోల్డ్ అబ్బాయికి రిటర్న్ చేస్తానంటే నేను ఇక్కడ అగ్రిమెంట్ రాస్తా. మీకు ఇప్పటిదాకా రావడమే, ఇవ్వడం తెలియలేదు కదా, ఇప్పుడు ఇవ్వాలి, లేదా మీ మీద కేసు ఫైల్ చేస్తాను. 2 సంవత్సరాలు టైం కావాలంటే తాకట్లో ఉన్నాయి కదండి, ఇడిపించాలండి. బంగారం అయితే తాకట్లో ఉన్నాయండి. వీళ్ళు పెట్టిన గోల్డ్ కూడా తాకట్లో పెట్టారా? అంటే మన దగ్గర ఉంటే ఎందుకని తాకట్లు పెట్టేవాడిని. అమ్మ నేను అసలు ఏం పని చేయవా? ఇవి తింటమేనా నీ పని? ఎకరం ఎంత ఉంది మీది? 25 లక్షలు అండి. నానా మీకు ఆల్రెడీ అయిన లాస్కి 10 lakhs కాంపెన్సేషన్ వాళ్ళు మీకు ఇస్తారు. అప్పుడు మాత్రమే ఆ చీటింగ్ కేసు కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి. ఇప్పుడు బాండ్ పేపర్ మీద ఇవన్నీ రాస్తాను. మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేయండి, నీకు రూపాయి ఇవ్వరు. మ్యూచువల్ డైవర్స్ టైంకి నువ్వు 10 lakhs అబ్బాయికి ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి, గుర్తుపెట్టుకో. లేదా అతను మాకు ఇన్ఫార్మ్ చేశాడంటే మేము లీగల్గా దిగుతాం, ఎంత దూరం అన్నా వెళ్తాం. మీరు సొసైటీకి మోస్ట్ వాంటెడ్ డేంజర్ ఫెలోస్ సార్. ఇది బెటర్ ఆప్షన్ సార్. ఇందులో అట్లా అగ్రిమెంట్ రాసి పంపిద్దానా? మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, 100% మేము చేయగలిగింది చేసాం. ఎదురు నిన్ను డబ్బులు అడగడం కాదు, నీకు 10 లక్షలు ఇప్పిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇవ్వకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏంటండి విన్నారా? 2 సంవత్సరాల దాకా ఇవ్వలేమండి. మరి
6 నెలల్లో డైవర్స్ ఫైల్ చేయాలి. ఇప్పుడు అగ్రిమెంట్ బాండ్ పేపర్ తీసుకురండి. 6 నెలలు ఉంటే అక్కడ వస్తాయండి బాబు. 1 ఎకరం పొలం అమ్ము, అప్పులు తీరుతాయి, అవి వస్తాయి. ఇంకొకసారి ఎవరికైనా పెళ్లిళ్ళు చేశారని మాకు తెలియాలి. మేము ఆల్రెడీ పోలీసులతో కూడా మాట్లాడతాము. ఈ అమ్మాయి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటుందో ఇక్కడికన్నా బ్లాక్ చేయండి ఆ అమ్మాయిని అని చెప్పి. వెనక ముందు లేని వాళ్ళు దిక్కుమాలోళ్ళు అండి, మాకు దేవుడే దిక్కండి. ఇందులో ఆల్రెడీ 6 months లోపు వాళ్ళు 10 lakhs అరేంజ్ చేసుకుంటారు, మ్యూచువల్ డైవర్స్ ఇస్తారు. ఇన్ కేస్ వాళ్ళు కనుక రివర్స్లో ఏదైనా కేసులు ఫైల్ చేసినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ మీద వేయాల్సిన చీటింగ్ కేసులు అన్నీ వేస్తాం. ఈ లోపల వాళ్ళు మాయమైపోతారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వాళ్ళ ఆధార్ కార్డులు అటాచ్ చేస్తాం. వాళ్ళు మాయమైపోవడం అనేది ఉండదు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయ్యింది. వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ 2 మిగతా హస్బెండ్లు ఉన్నారు, 2 మాకు అందుబాటులో కూడా ఉన్నారు. అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడికి మాయమవ్వరు. ఎందుకంటే మాయమైతే కూడా సంతోషపడు, ఎందుకంటే నీ మీద ఏ కేసులు వేయరు, నీకు ఫ్రీగా డైవర్స్ అంటే మళ్ళీ తర్వాత బెదిరించుడు అవి చేసిరంటే మళ్ళీ ఇబ్బందే కదా. అదే కదా నా కేసు పెట్టావు, దాని గురించి కదా మేడం చెప్పారు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి అలా చేసుకున్నారు మిమ్మల్ని. నీకు అర్థమవుతుందా మేడం చెప్పేది? ఇక్కడ అర్థమైంది కదా. ఆల్రెడీ 6 months తర్వాత మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకుని ఈ బాండ్ పేపర్ చూపించి కేసు ఫైల్ చేయండి. లేదంటే దీన్ని బేస్ చేసుకొని మీరు చీటింగ్ కేసులో ఆల్రెడీ ఉన్న పోలీస్ స్టేషన్ కేసుతో పాటు ఆ అమ్మాయి ఇట్లా బ్లాక్మెయిల్ చేసింది అన్న విషయం మీద కూడా మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అర్థమవుతుందా? సైన్ రండి, సైన్ చేయండి. అవన్నీ రికార్డ్ అవుతున్నాయి. మీరు ఎక్కడికన్నా జంప్ అయిపోవడం కానీ రివర్స్ అవ్వడం కానీ జరిగితే మా టీము ఫాలోఅప్ చేసి లీగల్గా మేము ఏదో యాక్షన్ తీసుకుంటాం. చాలా థ్యాంక్స్ మేడం. ఒకవేళ ఇది ఒబే చేయకపోతే కనుక వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా రాసాం ఇందులో, మీరు ఆ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకోవచ్చు. చూడండి కిరణ్ గారు, చక్కగా ఇక్కడ వరకు నమ్ముకొని వచ్చారు, న్యాయం కావాలని అడిగారు. సార్ మేడం మీకు చక్కగా న్యాయం చేశారని అనుకుంటున్నాను. సో దాని తగ్గట్టుగా యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అవ్వండి. ఏ ఇబ్బంది అయినా కాల్ చేయండి. థ్యాంక్ యూ. బై ఆల్ ది బెస్ట్. అరే వెళ్ళమ్మా, మీ నాన్న వెనకాలే వెళ్ళిపోను. అలాగే ఇంకో పెళ్లికి అడవుడుగా బయలుదేరారు. వెళ్ళిపోయారు వాళ్ళు. సరే అండి, జాగ్రత్త. మీరు స్ట్రాంగ్ గా ఉండండి. లీగల్ యాక్షన్ లో వాళ్ళకు డైవర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా థ్యాంక్స్. కానీ ఇలా ఉంటే చాలా డేంజర్ కదా మేడం. అలా అయిపోయిందండి. సో ఎనీవే చక్కగా ఈ వేదిక నమ్ముకొని వచ్చినటువంటి కిరణ్ గారికి మీరు చక్కగా న్యాయం చేసినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.